హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు వీడియోలో ఏంటంటే నేను పండు మిర్చితోటి టమాటా పచ్చడి అయితే చేద్దామని అన్ని ప్రిపేర్ అయితే చేసుకున్నానండి. దీనికోసం అయితే నేను 2 కిలోల టమాటాలు తీసుకున్నా, ఒక హాఫ్ కేజీ పండు మిర్చి అయితే తీసుకున్నా. పండు మిర్చిని మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా ఉండే కాయలను అయితే చూసుకోవాలి. వాటిని అంతా కడిగేసి నీట్గా పొడి క్లాత్ తోటి అయితే తుడిచేసి ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకొని అయితే పెట్టుకున్నా. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రుబ్బి పక్కన పెట్టుకున్నా. అలాగే కొన్ని తాలింపులోకి ఎల్లిపాయలు కూడా వేసుకున్నా. ఇందులో ముందుగానైతే నూనె అయితే 300 గ్రాముల నూనె అయితే వాడుకున్నా. 300 గ్రాముల నూనె అయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది. మళ్ళీ తాలింపులో కొంచెం నూనె వేసుకొని తాలింపు వేసుకుంటే సరిపోతుంది. ఇక నూనె వేడైన తర్వాత నేనైతే పండు మిర్చి ముక్కలు ఉన్నాయి కదా, అవన్నిటిని కొంచెం ఎక్కువ అయితే వేయించుకోలేదు, మామూలుగా వాటిలోని పచ్చి అంత పోయేంత వరకు అయితే వేయించుకున్నా. తర్వాత ఇందులో నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చి వాసన అంతా పోయేంత వరకు అయితే వేయించుకున్నా. కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి, మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కొంచెం కింద అయితే అడుగు మాడుతుంది ఖచ్చితంగా, ఎందుకంటే టమాటాలతో కలిసినప్పుడు అంత టమాటాలతోటి కలిసిపోదు, అది కింద గంజుకు మాత్రం అంటుకొని గంజు అనేది మాడిపోతుంది. ఇంకా టమాటా పచ్చడి చేసుకుంటే ఖచ్చితంగా గంజు అనేది కింద మాడిపోతుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే గంటెను కింద నుంచి ఇట్లా గట్టిగా కలపకుండా ఓన్లీ టమాటాల వరకు మాత్రమే కలుపుకోవాలి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఎల్లిపాయలు ఉంటాయి కదా, ఎల్లిపాయలను కచ్చాపచ్చగా దంచేసి వేసుకున్నాం. ఈ 2 ఫ్లేవర్స్ అనేవి పచ్చళ్ళలో చాలా బాగుంటాయండి. ఇంకా దీంట్లో నేను ఏ మసాలాలు, ఆవాల పొడి కానీ కొంచెం మెంతి పొడి అయితే వేసుకున్నా, అంతే. మెంతి జీలకర్ర పొడి అయితే వేసుకున్నా, అది లాస్ట్కు చివరికి అయితే వేసుకున్నా. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చివాసన అంతా పోయి మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకొని ఇంకా అవైతే మొత్తం మెరూన్ కలర్ రావాలండి. మనకు పచ్చడి అనేది మెరూన్ కలర్ వస్తుంది. టమాటాలు అట్లా అంత మంచిగా వేయగాలన్నట్టు. ఇట్లా టమాటాలు వేసిన తర్వాత మంచిగా కలుపుకొని ఒక మూత పెట్టుకోవాలి. ఫస్ట్ కొంచెం సేపు మూత పెట్టి తర్వాత మళ్ళీ టమాటాలు వేగేంత వరకే మూత పెట్టాల్సిన పని ఉండదు, ఎందుకంటే ఫస్ట్ కొంచెం మూత పెడితే తొందరగా ఉడుకుతాయి అన్నట్టు. తర్వాత మనం మూత పెడితే మళ్ళీ మూతకంతా ఉన్న ఆవిరంతా మళ్ళీ అందులోనే పడుతుంది కదా, నీళ్ళు పడకుండానైతే మనం జాగ్రత్త పడుతూ మూత లేకుండా ఈ విధంగానైతే వేయించుకోవాలి. చూడండి కిందంతా అడుగు మాడింది కదా, అట్లా అడుగును కలపకుండా ఓన్లీ పైన మాత్రమే కలుపుకోవాలి. ఇక్కడ క్లిప్ అనేది మిస్ అయిందండి. నేను పండు మిర్చిని కొంచెము మిక్సీ పట్టేసిన, అందులో కొంచెం ఒక నిమ్మకాయ 2 నిమ్మకాయల సైజ్ అంతా చింతపండుని అయితే వేసి పండు మిర్చిని మిక్సీలో వేసి ఇందులోనే మళ్ళీ టమాటాలు ఉడకబెట్టినా కదా, అందులోనే వేసి పండు మిర్చి పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఈ విధంగా అయితే వేయించుకున్నాం. ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం వేయించుకోవాలి. ఇంకా నూనె అంతా పైకి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. పచ్చడి చల్లారిన తర్వాత అందులోకి మాత్రం తాలింపు వేసుకుంటున్నాం. పచ్చళ్ళలో నూనె కొంచెం ఎక్కువనే ఉంది కదా, తాలింపులో ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఇంకా నూనె కొంచెం వేడి చేసుకొని అందులో ఆవాలు, కొన్ని మెంతులు, కొన్ని ఎండుమిరపకాయలు, అలాగే వెల్లుల్లిపాయలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే నేను కొంచెం మసాలా వేసుకున్నా, అంటే మెంతి జీలకర్ర పొడి అయితే వేసుకున్నా, అది మిస్ అయింది నాకు. అవన్నీ వేసుకొని అవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపునంతా తీసేసుకొని పచ్చళ్ళు వేసుకొని కలుపుకొని మనము ఎయిర్ ఉన్న గ్లాసు జార్లో వేసుకొని పెట్టుకొని 2 రోజులు బయట పెట్టుకొని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. బయట పెట్టుకుంటే మాత్రము ఒక నెల వరకు 2 నెలల వరకు అయితే నిల్వ ఉంటుంది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలల వరకైనా మనకు పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది. చూడండి ఇక్కడ ఎండుమిరపకాయలు అయితే వేసుకొని వేయించుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు చూడండి. నేనైతే పచ్చళ్ళు వేసరి చాలా బాగా వెల్లుల్లిపాయలు అయితే ఎక్కువ వేసుకున్నానండి. ఈ వెల్లుల్లిపాయలు మనకు ఎక్కువ ఉంటే ఏమైందంటే పచ్చళ్ళలో ఊరిన తర్వాత పంట కింద పడ్డప్పుడు చాలా బాగా టేస్ట్ ఉంటాయి. మా పిల్లలకి వెల్లుల్లిపాయలు అయితే ఏరుకొని తింటారు. ఇందులోకి తాలింపు కోసం మాత్రం ఉప్పు అయితే వేసుకోవాలి. ఇంకా ఉప్పు వేసుకొని అందులో నేను మెంతి జీలకర్ర పొడి అయితే వేసుకున్నా, అదైతే మిస్ అయింది అన్నట్టు. చూడండి ఈ విధంగా కలుపుకొని మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఎక్కువ వేడి కావద్దు,
మామూలుగా వేడైన తర్వాత తీసేసి మనం పచ్చడి ఉంది కదా అందులో కలిపేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటే ఎంతో రుచికరమైన టమాటా నిల్వ పచ్చడి అయితే తయారైపోద్ది. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దానివల్ల నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది.